హాయ్ గైస్, వెల్కమ్ టు ది న్యూ బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మనం రాష్ట్రపతి నిలయంకి అయితే వెళ్తున్నాం. నాతో పాటు అయితే సందీప్. హాయ్ చెప్పు సందీప్. హలో హాయ్. ఎవరు చెప్తున్నావు హలో హాయ్? హాయ్ ఫ్రెండ్స్. సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. సో మన బైక్ వచ్చేసి ఇక్కడ పార్క్ చేసి మెట్రోకి అయితే వెళ్తున్నాం. Keep your feet within the yellow line. अपने पैरों को सीधी रेखा के अंदर रखें। ये बाधाएं में प्रकृति रोक వచ్చాను ఉండిపోయాను అనుకున్నాం. ఎక్కడ ఇక్కడి నుంచేనా? ఇక్కడి నుంచి వస్తారు. నమస్తే సార్. చెప్పు హర్ష. ఏది చెప్పేది ఫుల్ వర్షం ఎక్కడ ఇది ఎక్కడ షాకు. ఎక్కడ మియాపూర్ నుండే స్టార్ట్ చేసాం. షాప్ పడింది కదా. అదే 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 జనాలు ఎక్కువ ఉన్నారు కదా సార్. హర్ష ఆన్ చేయగానే హాయ్ చెప్పాలి కదా హర్ష. స్టైల్గా సెల్యూట్ కొడతావే. ఏమాట మాట అనుకోవట్లని కూడా మాది కాదు ఇదిగో వీళ్ళది. ఆయనే 5 years నుంచి రాపించేసుకున్నాడు అట్లా హాస్టల్ని రాయించుకున్నాడు. అమీర్పేటని కూడా రాయించుకున్నాడు. అయ్యా చెప్పు 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 చెప్తున్నాగా. వాడిని వదిలిపెడతారంటే వాడు పని ఉందన్నాడు. ఏమండీ బాబు గారు. సో గైస్, ఇప్పుడైతే మనం పరేడ్ గ్రౌండ్స్కి అయితే వచ్చాము. హర్ష ఎక్కడికి వెళ్ళట్లేదు. సరే కానీ హర్ష, నీకు మళ్ళీ ఒక సర్ప్రైజ్ ఉన్నది. ఏం లేదు, సర్ప్రైజ్ కాదు కానీ నీ టైం కావాలి. వెల్కమ్ టు సికింద్రాబాద్ కాదు, ఇది జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ అంటారు. చలో రావయ్యా బాబు.
మంది కాదు. బాబు లేవు బాబు. ఈ మనిషి ఫుల్ నిద్రలో ఉన్నాడు ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం రాష్ట్ర నిలయంకి అయితే ఎంటర్ అయిపోయాం. సరే తీస్తున్నా అండి, అన్నీ తీస్తున్నాం. మేము అయిపోయింది ఆల్రెడీ, ఇచ్చాను నేను. కర్ణా యూజ్ చేస్తుంది. ఖాళీ లేదుగా అసలు. ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలి? ఇప్పుడు ఆవిడ వచ్చిందంటే ఇక్కడికే వస్తారా డైరెక్ట్? ఇక్కడికి వచ్చి ఒక 1 వీక్ ఉంటుందా?
హాస్టల్ ఇక్కడ దాకా వేరే వేగవాయి ఇక్కడ దాకా అయ్యో మా సార్ గాంధీజీ సార్ కార్గిల్ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్. బిఫోర్ ఆఫ్టర్ చూడు. ఫస్ట్ ఇట్లుండే సాయి, తర్వాత ఇట్లా తయారు చేశారు. ఇట్లా బాగా తయారు చేశారు. ఆల్రెడీ తీసుకుంటున్నారు కదా. మన ఆఫీస్ స్టేట్ డిఫరెన్స్ అయితే ఇక్కడ ఉండేది సార్. నాడు ఏమి స్టార్ట్ అయ్యింది సార్. స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ రిలీజియస్ డేస్లో ఇట్లా కల్చరల్స్ అని పెట్టారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకటి తగ్గి పడేస్తే అయిపోయాను చూడండి. హీటర్ 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 నాతో చెప్తే చెప్పినారు కానీ అయిపోయిందంట అన్నది. ఎటు పోయా ఎటు వచ్చాం. బయటకు వచ్చేసాను. స్టెప్ వెళ్ళి ఉంటుంది, మెట్ల బాగా ఉంటాయి కదా. ముందు వచ్చినారా మీరు ఇక్కడికి? రీల్స్ అయ్యా. రీల్స్ అని అన్నీ చూసాం మేము. ఓకే, ఇదేనా? అదే స్టెప్ వెల్. అటు క్లోజ్డ్ అది. ట్రెడిషనల్ వాటర్. స్టెప్ వెల్ ఇదే అనుకుంటా. అదే అదే అటు ఎంట్రీ అటు. తీస్తాయి బావిలోకి వెళ్ళి. అది బావే స్టెప్ అప్పటి కాలంలో ఇదే ఆ మెట్ల బావి. ఫస్ట్ నుంచి వెళ్తే చూడండి చాలా వర్షం పడుతుంది. ఫ్రంట్ నుంచి చూడాలి యాక్చువల్గా. ఇలా ఐషా
మస్ట్ అది ఇటు మనం వెళ్ళాల్సిందే. ఇటు పడితే ఇటు బాగూడదు. నిజాం కాలం నాటి ఇవన్నీ సేమ్ అట్లే లేదా వింటేజ్ లుక్ మొత్తం వింటేజ్ లుక్. సిటీలో ఉన్నా కూడా ఇది ఒక సిటీలో లేనట్టే లేదు అసలు. సార్ ఏంటి సార్ అది? సిటీలో ఉన్నా కూడా ఇది ఒక సిటీలో లేనట్టే లేదు అసలు. చూడసలు అది అడవిలా ఉంది మొత్తం. అసలు నేచర్ ట్రైల్, వింటేజ్ గార్డెన్, బటర్ఫ్లై గార్డెన్, నక్షత్ర గార్డెన్, అంటే అట నక్షత్ర గార్డెన్, ఇది ఫ్లోరల్ క్లాత్. రీసెంట్గా పెట్టిందా మరి కరెక్ట్గా పాదకు అయితే చూపిస్తుంది. బాగా సెట్ చేసాడే. మార్చికి వచ్చింది అయితే ఆమె. అదే రీసెంట్గానే స్టార్ట్ అయింది చాలా బాగుంది. ఇది బాగా సెట్ చేసాడు. రన్నింగ్లో ఉందంటే అది గ్రేట్. అదే కదా బటర్ఫ్లై గార్డెన్ ఇదే అట. నేను ఒక బటర్ఫ్లై కూడా లేవు అలా ఉంటాయి మనం వచ్చావు. ఇది అయినా చీకటి అయింది కదా ఉండవు. ఆల్మోస్ట్ 7 పోతుంది లైటింగ్, కానీ ఈరోజు బాగానే ఉంది కదా. దేవుడు ఉన్నాట మనం ఇప్పుడు. జస్ట్ హైలైట్. ఇందాక ఇటు నుంచి వెళ్ళాం, గుర్తుందా నీకు? అదే వెళ్ళాం కానీ అక్కడ యూట్యూబ్ ఉండే. ఇట్లా వెళ్ళి అటు వెళ్ళాలి అయితే. మీ ఇష్టం అయ్యా. సో ఫైనలీ రాష్ట్ర నిలయం అయితే మొత్తం చూసేసాము. ఎలా ఉంది హర్ష? చాలా బాగుంది. ఫైనల్గా మిర్చి బజ్జీ కూడా ఉంది. కాదు, నువ్వు రాష్ట్ర నిలయం కోసం చెప్పమంటే మిర్చి బజ్జీ కోసం చెప్తావు. ఏదో ఒక రోజు వదిలే కాంట్రవర్సీ. ఏదో ఒక రోజు అనుకోకుండా ఉంటా. రాష్ట్ర నిలయం కోసం ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్. బాగుంది, మంచిగా ఉంది. మెయిన్ బిల్డింగ్లో వాళ్ళన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ రూమ్స్, ప్రెసిడెంట్ రూమ్స్ అవి చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి క్యాంటీన్ అయితే చాలా బాగా నచ్చింది. ఫుడ్ మంచిగా టేస్టీగా. సో బేసిక్లీ ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అయితే చాలా ఉంది. మనం అంటే యూజువలీ మనం ఇక్కడికి ఏంటంటే స్టూడెంట్స్ వచ్చారు. స్టూడెంట్స్ చాలామంది వచ్చినారు. సో స్టూడెంట్స్కి ఎట్లా ఏంటి ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది,
బేసిక్లీ హిస్టరీ సబ్జెక్ట్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ సెంటర్ అనుకోవచ్చు. సో వీ కెన్ మేక్ టెల్ అస్ లైక్ రాష్ట్రపతి నిలయం ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ నాలెడ్జ్ సెంటర్. అచ్చా మిర్చి బజ్జీ నచ్చాయా? మిర్చి బజ్జీ ఈడికి వచ్చిన తర్వాత మిర్చి బజ్జీ పకోడీ మాత్రం మిస్గా కూడా తినేది. నాకు దీంట్లో వాళ్ళు షో పీస్ కింద కాగు పెట్టారు కదా, కాగు నెక్స్ట్ ఇంకోటి అదేంటి అది వేరే వెహికలేదు. అదే అప్పుడు నేను ముందు జన్మలో నేను యూజ్ చేసిన అదే అది ఏముంటుంది దాన్ని గతం మర్చిపో అది. సో ఫైనలీ ఇది ఒక మినీ బ్లాగ్. అంత అంటే దీంట్లో చెప్పడానికి అయితే అంత ఏం లేదు బేసిక్లీ, కానీ చూడడానికి చాలా ఉంది చూడ్డానికి. నెక్స్ట్ యూజువలీ స్టూడెంట్స్ ఒక ఇంటర్ లేకపోతే 10th క్లాస్ స్టూడెంట్స్ వస్తే వాళ్ళకి కాస్త ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో ఈ రోజుకి అయితే ఇదే. సో ఇప్పుడైతే మళ్ళీ మేము వ్యవగంకి వాళ్ళైతే వెళ్ళిపోతున్నాం. చలో బాయ్.